నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వారికి ఇప్పుడు మార్చి నెల పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే దివ్యాంగుల కోసం సదరన్ సర్టిఫికెట్లు కావాలనుకునే వారికి కూడా ఈ సదరన్ సర్టిఫికెట్ గురించి ఇంకొక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ చేయాలనుకునే వారికి కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ మూడింటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏంటంటే ప్రతి నెల పెన్షన్లు తీసుకున్న వారికి మార్చి నెల పెన్షన్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా. అదేంటి అంటే ఇక్కడ మార్చి 1వ తేదీన మనకు గవర్నమెంట్ హాలిడే సండే ఉన్నందువల్ల ఫిబ్రవరి 28 తారీఖే మీకు ఈ పెన్షన్ అనేది పంపిణీ స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరి 28 అంటే శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మార్చి 1వ తేదీన సండే రోజు ఆదివారం రోజు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. ఆ రోజు మీకు పెన్షన్ పంపిణీ జరగదు. మార్చి 2వ తేదీన మండే వస్తుంది, సోమవారం. ఆ రోజు మళ్ళీ మీకు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది. ఆ మార్చి 2వ తేదీన తర్వాత మీకు పెన్షన్ పంపిణీ జరగదు. మళ్ళీ ఒకవేళ మీరు ఆ మార్చి 2వ తేదీని కూడా తీసుకోకపోతే, ఈ 2 రోజులు తీసుకోకపోతే మీరు మళ్ళీ వచ్చే నెల పెన్షన్లోనే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఫిబ్రవరి 28 మార్చి 2వ తేదీన పెన్షన్లు తీసుకునే అవకాశం అనేది మీరు మిస్ చేసుకోకుండా చూసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఫిబ్రవరి 26వ తేదీన సెర్ఫ్ అధికారులు సచివాలయం సిబ్బందికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. పెన్షన్ అమౌంట్ 27కు వీళ్ళు విత్డ్రా చేసి 28కి పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది అనమాట ప్రాసెస్ మొత్తము. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ 2 నెలల నుంచి ఎవరైతే తీసుకొని వేరే ఊర్లో ఉన్నారు, వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నారో, వేరే రాష్ట్రంలో ఉన్నట్టయితే మీరు ఈ నెల ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఎందుకంటే 3 నెలలు కంటిన్యూగా తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది హోల్డ్ లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ హోల్డ్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది రాదు. మరి మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టి అది వచ్చేదాకా వెయిట్ చేసి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి మీకు. కాబట్టి మీరు 2 నెలల నుంచి పెన్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ నెల పెన్షన్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా ఎలాగైనా ప్రయత్నం అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, మీరు మీ జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఉన్నారు, అక్కడ మీ జిల్లాకి రావడానికి ఇబ్బందిగా ఉంది, పెన్షన్ తీసుకోవడానికి టైం సరిపోవట్లేదంటే మీరు ఏదైతే పెన్షన్ సచివాలయం ఉందో ఆ సచివాలయం నుంచి మీరున్న సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయానికి మీ పెన్షన్ అన్నది మ్యాపింగ్ చేసుకోండి. మీరు అక్కడికి మ్యాపింగ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా మీరు చేసుకుంటే మీరు ఉన్న దగ్గరే సచివాలయం మీ దగ్గర ఏదైతే ఉందో ఆ దగ్గర చేసుకుంటే అక్కడ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడికి రావాల్సిన ఇబ్బంది పడకుండా మీకే టైం అనేది సేవ్ అవుతుంది. ప్రతి నెల మిస్ అవ్వకుండా మీ పెన్షన్ తీసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ అండి. చాలా మంది సదరన్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్ కోసం చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. వాళ్ళు అయిపోయిన తర్వాతే మళ్ళీ మీకు కొత్తగా సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా జరగడానికి ప్రాసెస్ మేడం మార్చి 15వ తేదీ తర్వాత మీకు మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది సదరన్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి ఏంటని. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో 28 రకాల కొత్త కేటగిరీలు ఉన్నాయి పెన్షన్ల కోసము. కానీ అందులో 3 రకాల కొత్త కేటగిరీలకు మాత్రమే కొత్త పెన్షన్లు అనేది ఇస్తున్నారు. అందులో ఒకటి వితంతు పెన్షను, వికలాంగుల పెన్షన్, అలాగే వృద్ధాప్య పెన్షన్. ఈ 3 కేటగిరీలకు మాత్రమే కొత్తగా పెన్షన్ అనేది ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం కూడా 27,000 కోట్లు కూడా నిధులు కేటాయించడం జరిగింది. మనకు ఈ 3 కేటగిరీల కోసం ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు మీకు వచ్చే నెల లాస్ట్ చివరిన 30వ తేదీన నుంచి 29వ తేదీ నుంచి వచ్చే నెల 29, 30వ తేదీ లోపు మీకు దరఖాస్తులు అనేది స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అనేది అవకాశం కూడా ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ 3 కేటగిరీల వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి, ఇంకా మిగతా వాటికైతే ఇంకా ప్రభుత్వం ఎలాంటి దీని మీద స్పందన అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ 3 కేటగిరీలు చాలా ఎమర్జెన్సీ వాళ్ళు ఇలా అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించి 3 కేటగిరీలు అనేది మీకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ 3 విషయాలు మీకు ఇప్పుడు వీడియోలో బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న అప్డేట్స్ కూడా అక్కడ పెడుతూ ఉంటాను. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో మీరు వెంటనే జాయిన్ అయిపోండి. చిన్న చిన్న అప్డేట్స్ ఏవైనా సరే, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా ఆ చిన్న చిన్న అప్డేట్స్ కూడా యూట్యూబ్లో పెట్టలేనివి అక్కడ కూడా పెడుతూ ఉంటాను. తప్పకుండా జాయిన్ అయిపోండి. అక్కడ వాట్సాప్ ఛానల్లో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.